శివానుగ్రహం పొందడానికి పురాణాల్లో చెప్పబడిన అతి ముఖ్యమైన 5 శివరాత్రుల గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది నిత్య శివరాత్రి. అంటే ప్రతిరోజు సాయంత్రం సూర్యాస్తమం అయిన తర్వాత ప్రదోష కాలంలో శివారాధన చేయడం. రెండవది పక్ష శివరాత్రి. నెలలో వచ్చే శుక్లపక్షం, కృష్ణపక్షం చతుర్దశి తిథి రోజున శివారాధన చేయడం. మాస శివరాత్రి అంటే నెలలో వచ్చే కృష్ణ చతుర్దశి రోజున శివారాధన చేయడం. నాలుగవది యోగ శివరాత్రి. అంటే ఒక యోగి నిరంతరాయంగా సాధన చేసి శివతత్వాన్ని తెలుసుకోవడం, కుండలిని జాగృతి స్థితికి తీసుకువెళ్ళడం. దీన్ని యోగ శివరాత్రి అంటారు. ఐదవది మహాశివరాత్రి. మాఘమాసం కృష్ణ చతుర్దశి రోజున వచ్చే మహాశివరాత్రి రోజున నిర్గుణాకారుడైన ఈశ్వరుడు సాకార రూపంలో లింగోద్భవం చెందిన రోజుగా, మహా అద్భుతమైన రోజుగా పురాణాల్లో చెప్పబడింది. వీటి ప్రస్తావన మనకి శివ, స్కంద, లింగ పురాణాల్లో కనబడుతుంది. ఇలాంటి మంచి విషయాలు, భక్తి విషయాలు తెలుసుకోవడానికి లక్ష్మీ నికేతనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.